అలయ్య గారు ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన షాలోము ప్రేయర్ ఫెలోషిప్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలండి. మరి దైవజనులు రెవరెండ్ డాక్టర్ శామ్యూల్ గారు నాకు మరొక అవకాశం ఇచ్చారు దేవుని వాక్యం పంచుకున్నటకు, మీ అందరిలో కలిసి మరి దేవుని వాక్యం పఠించుటకు ఆయనకి ప్రత్యేకమైన వందనాలండి. మరి ఈరోజు నా యొక్క వాక్యము ధ్యానించుటలో మరి సహాయం చేసిన సిస్టర్ గారికి వందనాలు. మరొకసారి చూసుకుందాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనమే చదువుదామండి. 5వ వచనం చదువుదాం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను కనుక అతడు కనబడలేదు. చూడండి, ఈయనకున్న మంచి లక్షణాలు హానోక్ గారి గురించి ఈ పాఠ్య భాగమును మరి పఠిస్తూ, హానోకు అంటే ఎవరు, హానోకు ఊరు ఏది, హానోకు గారు ఎవరికి పుట్టారు, ఎన్ని సంవత్సరాలు బ్రతికారు, ఆయన మరి ఎలా దేవునితో నడిచారు, ఒకసారి కొన్ని విషయాలు మనం నేర్చుకుందామండి. ఆదికాండంకి వస్తే, ఆదికాండంలోనే మరి 5వ అధ్యాయంలో ఆదాము వంశావళి గ్రంథం అని ఉంటుంది. అక్కడ ఆదాము గారి దగ్గర నుంచి ఈయన 7వ వ్యక్తి అండి. హానోకు గారు 7వ వ్యక్తి. ఆయన వంశావళిలో ఆదాము గారి దగ్గర నుంచి నోవాహు గారి వరకు 10 మంది మరి తరములుంటే అందులో ఈయన 7వ వ్యక్తి అండి. ఈయన గురించి ఒకసారి చూద్దాం రండి. ఆదాము గారు అయితే మరి జెన్సిస్ ఆదికాండం 5:5లో ఉంటారు. ఆయన 930 సంవత్సరాలు మరి బ్రతికారు. ఆయన మరి షేతును కనేన అని ఉంటుంది. ఈజ్ ద బ్లెస్డ్ పర్సన్, మనకు అందరికీ తెలిసిందే. ఆయన ఆదికాండం 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంటారు. ఆయన కూడా 912 సంవత్సరాలు బ్రతికారు. ఆయన ఏనోషును కనెను. ఆయన ఆదికాండం 5:10లో ఉంటారు. ఆయన మరి 812 సంవత్సరాలు బ్రతికారు. ఎనోషు గారు కేయినాను కనెను. ఇది కూడా ఆదికాండంలోనే. వీళ్ళందరూ కూడా ఆదికాండంలోనే ఉంటారు. ఆదికాండం 5:13లో ఉంటారు. ఈయన 840 సంవత్సరాలు బ్రతికారు. ఆయన మహలేలును కనెను. మహలేలు 890 సంవత్సరాలు. ఆయన మహలేలు గారు ఏరోదును కనెను. ఈయన 962 సంవత్సరాలు ఆదికాండం 5:20లో ఉంటారు. ఆయన హానోకును కనెను. ఈ హానోకు గారు ఆదికాండం 5:23లోంచి కనిపిస్తారండి. హానోకు గారు ఈ వంశావళిలో 7వ పర్సన్. ఈ హానోకు గారు మెతుషాలను అంటారు. ఆయన 969 సంవత్సరాలు. ఈజ్ ద హైయెస్ట్ లివ్డ్ పర్సన్ ఇన్ ద బైబిల్. మెతుషాల గారు మరి ఆదికాండం 5:27లో ఉంటారు. ఈ మెతుషాల గారు లెమేకును కంటారు. ఆయన 777 సంవత్సరాలు ఉంటారు. ఈయన ఆదికాండం 5:31లో ఉంటారు. లేమేకు గారు ద గ్రేట్ హీరో అయినటువంటి నోహ గారు అంటారు. ఈయన 950 సంవత్సరాలు మరి ఉంటారు. ఈయన ఆదికాండం 9:29లో ఉంటారు. ఇవన్నీ కాదు కానీ వీళ్ళందరిలోనూ ప్రాముఖ్యమైన వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం. 7వ వ్యక్తి హానోక్ గారు. రెండంటి చూద్దాం. హానోక్ గారు 365 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. ఈ హానోకు గారు ఆదికాండంలోనే ఒకళ్ళు కాదండి, 4 ఉంటారు. వాళ్ళ గురించి కూడా కొంచెం నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఆదికాండం 4వ అధ్యాయం 17వ వచనంలోనే కయీను కుమారుడు హానోకు గారు ఉంటారు. అదే ఆదికాండం 5:18లో ఏరోదు కుమారుడైనటువంటి హానోకు గారు ఉంటారు. ఈయన గురించే మనం ధ్యానిస్తాం. ఆ తర్వాత ఆదికాండం 25:4లో అబ్రహాముకి వారి సంతానమైనటువంటి మిథ్యాను కుమారునికి పుట్టినటువంటి హానోకు గారు ఉంటారు. ఇంకా చూస్తే ఆదికాండం 46:9లో కూడా యాకోబు కుమారుడు రూబేను గారికి పుట్టిన హానోకు గారు ఉంటారు. ఇంతమంది హానోకులుంటే
మరి ఈయనకి అంత ప్రత్యేకత ఎందుకంటే ఈయన దేవునితో నడిచాను. ఎంతకాలం అండి? వీళ్ళందరిలోనూ మనం చూసాం కదా ఏందట, ఆదాం దగ్గర నుంచి 900 పైన బతికిన వాళ్ళు 900, 800 చూడండి, 962. కానీ ఈయన ఒక్కడే ఈ యొక్క 10 మందిలోనూ తక్కువ సంవత్సరాలు బతికాడు. 365 సంవత్సరాలు బ్రతికి కుమారులను కుమార్తెలను కని మరి దేవునితో నడిచి 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 ఎక్కడికి వెళ్ళాడంటండి? పరలోకానికి వెళ్ళారంట. ఎంత గొప్ప మాటలండి ఇవి. మరి నేను ఒక 20-21 సంవత్సరాల క్రితం రెవరెండ్ ఆర్ఆర్కే మూర్తి గారు రేడియో ప్రసంగికులు చెప్పారు ఈయన గురించి. అప్పుడు విన్నాను. నాకు ఆయన చెప్పే విధానం, మాట్లాడే విధానము అరటిపండు వలిసినట్లు నోట్లో పెట్టినట్టు ఉంటుందండి. ఎంత చక్కగా చెప్పారంటే పామరులకు కూడా అర్థమయ్యేలాగా చెప్పారు. హానోకు గారు మరి ప్రభు అయిన పరమ తండ్రితో నడుస్తూ నడుస్తూ మాట్లాడుతూ ఆయన ఎక్కడి వరకు వెళ్ళిపోయారంటండి? పరలోకం వరకు వెళ్ళిపోయారంట. పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అయ్యో ప్రభువా, నేను మీతో మాట్లాడుతూ మరి ఇక్కడ వరకు వచ్చేసానంటే, హానోకు పర్లేదమ్మా, మీరు ఇక్కడ వరకు వచ్చేసారు కదా, ఇంకేం తిరిగి వెళ్తారు, నాతోనే ఉండండి, నాకు కూడా మీరంటే ఇష్టమే అని ఆయనతోనే ఉంచుకుంటారంట. ఎంత చక్కగా వివరిస్తారంటే, మరి చూడండి, మన బైబిల్ గ్రంథంలో ఎంతమంది లేరండి? అనేకులు ఉన్నారు. అనేకులు ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరూ కూడా దేవునితో నడవలేదా? వీళ్ళందరూ కూడా దేవునితో నడిచిన వాళ్ళేనండి. కానీ ఈయన ప్రత్యేకముగా మరి ప్రాముఖ్యముగా ఈయన దేవుని హత్తుకుని నడిచారు. మన ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే అబ్రహాం గారు నడవలేదండి దేవునితో. ఎస్తేరు గారు, ఎజ్రా, నెహెమ్యా, ఐజాకు, యాకోబు, ఏసేవు, డేవిడ్, సొలొమోను, యోబు, ఎలీషా గారు, వీళ్ళందరూ కూడా, ఐషయా, జెరమయా గారు, మీకా, జీసస్ శిష్యులు, పౌలు గారు, జాన్ గారు, వీళ్ళందరూ కూడా దేవునితో నడిచిన వాళ్ళే. దేవునితో నడవటం అంటే ఆనటం కాదండి. దేవునితో నడవటం అంటే ఆయన లేఖనాలను పఠించుట, ఆయనను ఆరాధించుట, ఆయన కీర్తించుట, ఆయన ధ్యానించుట, ఆయన మాటలు నేర్చుకుని తెలియని వారికి చెప్పుట, ఆయన సన్నిధిలో ఉండుట, అది ఆయనతో నడవటం కాదండి. ఆయన మాటలు చదువుట, ఆయనతో నడవటం కాదా? మరి బైబిల్ చదవటం అంటే మరి ఏంటండి? ఆయనతో మాట్లాడట. ప్రార్థన చేయటంటే ఆయన మనతోనే మాట్లాడుతున్నా అని చెప్తారు. అలాగే ఆయన సన్నిధిలో ఉంటూ, ఆయన సహవాసం చేస్తూ, మరి శరీరాశ, నేత్రాశ, లోకపు డంబం లేకుండా మరి ఆయనతో అట్టుకుని ఉంటే, ఆయనతో నడుస్తుంటే, ఈయన ఎలా నడుస్తూ వెళ్ళిపోయారంట? నడుస్తూ వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి కనిపించలేదంట. మిగతా వాళ్ళందరూ కనిపించారు, కానీ వీళ్ళందరూ భక్తులందరూ కూడా ఈయన కనిపించలేదు. ఆయనతో నడవటం అంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి సాంగ్ ఉంటుందండి. ఒక శరణం నేను పాడాలని ఆశపడుతున్నాను. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదాం, యేసుతో గడిపేదా, పరమును చేరగానే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. స్తోత్రం, దేవునికి స్తోత్రం అండి. ఎంత గొప్ప పాటలండి. దేవుని మాటల ద్వారా కానీ ఈ పాటలు. ఆయన ఎలా నడిచారంటండి? ఆయనతో సహవాసం, ఆయనతో ఫ్రెండ్షిప్గా, ఆయన ఆరాధిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన పాటలు పాడుతూ, ఆయన సన్నిధి నుండి ఆయన మహిమ వెలుగులో నడిచారండి. మన నడిచేవారు పగలు వెలుగులో నడుస్తారని చీకటిలో నడుస్తారండి? చీకటి అంటే పాపం, చీకటి అంటే మరి ఎంత భయంకరమైనటువంటి లోకము. అది విడిచేసి దేవుని మహిమా వెలుగులో నడిచారు.
ఆయన మార్గం ఎలాంటి మార్గం అండి? నిత్యమైన మార్గము, సత్యమైన మార్గము, నిజమైన మార్గము, స్వచ్ఛమైన మార్గము, జీవపు మార్గము, నీతిగల మార్గము, పవిత్రమైన మార్గము, పరలోకపు మార్గము, పరిశుద్ధిని మార్గము, అమూల్యమైన మార్గం. ఆ మార్గంలో వెళ్తే ఆశీర్వాదమే, ఆనందమే, సంతోషమే, రూపమైనటువంటి మరి దీవెనలండి. అలాంటి వారితో నడుచుట ఎంత ధన్యత అండి. ఈ నడుచుట అనేది మరి డాక్టర్లు కూడా చెప్తారు, అయ్యా వాకింగ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్, వాకింగ్ ఈజ్ ద బెస్ట్ డాక్టర్. నడవండి, నడవండి, వాక్ చేయండి అంటారు. మనం నడిస్తేనే మరి ఎంత ఆరోగ్యం ఉంటే, ప్రభు అయిన పరమ తండ్రితో నడిస్తే, ఆయన వాక్యములను పఠిస్తూ, ఆయన యొక్క అమూల్యమైనటువంటి మరి ఈ వచనాలను చదువుకుంటూ, ఆయన ధ్యానిస్తూ, ఆయన సన్నిధిలో ఆరాధిస్తూ, ఆయన కీర్తిస్తూ, ఆయన ధ్యానిస్తూ, ఆయన హెచ్చిస్తూ, ఆయనతో నడిస్తే ఇంకెంత ఆశీర్వాదం అండి. ఇద్దరు నడిచి కొంతకాలం ఉండుట ఎంత అరుదో ఒకసారి చూద్దాం రండి. ఆమోసు గ్రంథము 3:3 ఉంటుంది. సమ్మతి లేకుండా నడుచుట అసాధ్యమండి. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో మరి ఈయన ఎంత సమ్మతి ఉంటే ప్రభువారితో కలిసి 365 సంవత్సరాలు నడిచారండి. ఎంత ధన్యత అండి ఆయనకి. ఆమోసు గ్రంథంలో 3వ అధ్యాయం 3వ వచనంలో సమ్మతించకుండా మరి ఇద్దరు కలిసి నడువుట చాలా కష్టమండి, అరుదండి. అలాంటి సమ్మతిస్తామంటే మనం చూడండి, మనం వాకింగ్ చేస్తాం, పార్క్ వాకింగ్ చేస్తుంటే ఒక అరగంట మనతో ఎవరైనా నడిచి మరి సమ్మతించి వాక్ చేశారంటే మన అభిరుచులు వాళ్ళ అభిరుచులు కలవాలి, మన అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు కలవాలి. మనం ఇద్దరం కూడాను నడిచేవాళ్ళు పాజిటివ్ థింకింగ్ కలిగితేనే కొంతకాలం అన్నా నడవగలుగుతాం. ఆ సమ్మతి లేకుండా, ఐక్యత లేకుండా, ప్రేమ లేకుండా, అన్యోత లేకుండా ఎక్కువ కాలం నడవలేమండి. మన జీవితంలో కూడాను, మన కుటుంబంలో కూడా, మన భార్య భర్తల యొక్క కూడా ఈ యొక్క నడవడికలో ఏముండాలండి? సమ్మతి ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి, ఐక్యత ఉండాలి, ప్రేమ ఉండాలి. అలాంటి ప్రేమ కలిగి ఉంటేనే తప్పితే, అలాంటి ఆరాధ్యమైనటువంటి మనసు ఉంటే తప్పితే మరి ప్రభు అయిన పరమ తండ్రితో 365 రోజులు నడిచారండి ఆనోక్ గారు. ఎంత గొప్ప ధన్యత అండి. ఈ నడవటం అంటే ఇంకా నడుచుకుంటూ పరలోకంకి వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? నేను అనుకుంటాం ఏంటంటే, ఆయనతో నడువుట అంటే ఆయన వాక్యమును ధ్యానించటేనండి. ఆయనతో నడువుట అంటే ఆయన స్తుతించుటేనండి. ఆయనతో నడువుట అంటే ఆయన ఆరాధించుట, ఆయన అమూల్యమైన లేఖనాలు చదివి అర్థం చేసుకుని పరిశోధించి పరిశీలించి తెలియని వారికి ఆయన మాటలు చెప్పుట కాదండి. ఆయనతో నడవడం అంటే మనం ఎట్లా ఉన్నాం, మనం ఏ మాదిరిగా నడుస్తున్నాం, మన మాదిరి జీవితం ఎలా ఉంది, మనం ఎట్లా నడుస్తున్నామండి? సహవాసం ఉన్నదా? సంఘముతో సహవాసం ఉన్నదా? సహోదరులతో సహవాసం ఉన్నదా? ఐక్యత కలిగి నడుస్తున్నామా? నడవటం అంటే ఆయన మాటలను అనుసరించి, ఆయన మాటలను చదువుతూ, ఆయనతో సహవాసం, ఆయనతో సాంగత్యం, ఆయనతో సహోదరులతో మరి నివసించటండి. ఇదంతా మరి ఆనోక్ గారు నడవలేదండి, నడిచారు. అలాగే నోవా గారు నడవలేదా? నోవా గారు కూడా నడిచారు. అందులో బైబిల్లోనే క్లియర్గా రాసి ఉంది, నోవా గారు ప్రభువైన యెహోవాతో నడిచానని ఉంటుంది. అట్లాగే ఎంతమంది, అబ్రహాం గారు కూడా నడిచారు. వీళ్ళందరూ కూడా దేవునితో నడిచి ఒక మాదిరి ఇచ్చారండి మనకి. ఆదికాండం నుంచి చూస్తే ఎంతమంది భక్తులండి, అంతమంది భక్తులలో మనం ఏమి నేర్చుకుంటున్నాం ఈరోజు? మన నడవడిక, మన యొక్క వాకింగ్. హౌ యు ఆర్ వాకింగ్ విత్ గాడ్? ఆర్ యు వాకింగ్ విత్ గాడ్ విత్ పర్ఫెక్ట్ మేనర్? మన నడవడిక ఎలా ఉన్నది? మన చూపులు ఎలా ఉన్నాయి? మన దుస్తులు ఎలా ఉన్నాయి? మనకు ధరించే వస్త్రాలు, మనం నడుస్తుంటే ఎలా ఉండాలంటే సపరేటెడ్ పీపుల్ కానీ, ప్రతిష్ఠించబడిన వారిలాగానే, ప్రత్యేకమైన వారిగా ఉండాలండి. వెస్ట్ గోదావరిలో అయితే చూస్తే వాళ్ళని చూస్తున్నాను, క్రైస్తవులను చూస్తున్నానే, వాళ్ళ వేషధారణ, బట్టలు, మాట్లాడే విధానం తెలిసి
ఓ వీరు మోకాళ్ళ ప్రార్థన వారురా అంటారంట. మోకాళ్ళ అనుభవం ఉందండి మీకు? మన మోకాళ్ళు ఎంత నల్లగా అయిపోతే మనం ఫేస్ అంత తెల్లగా అవుతుంది, ప్రకాశవంతం అవుతుంది. ఈ హానోకు గారి గురించి నేర్చుకునేటువంటి 7 పాఠాల గురించి మనం ఒకసారి వెళ్దాం. హానోకు గారంటే అర్థం ఏంటంటే ప్రతిష్ఠితుడండి. ఒక ప్రత్యేకమైన ఉపదేశకుడు, ప్రత్యేకమైనటువంటి వాడు, వేర్పరిచినటువంటి వాడు, సపరేటెడ్ పర్సన్. ఆయన హీఈస్ డిఫరెంట్ అండి. అలాంటి ప్రతిష్ఠించినటువంటి వారి గురించి అలాంటి విశ్వాసం అంటే ఏందండి? మనం ఎబ్రీ 11:1 ఉంటుంది కదా, విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నవి. అవి కనిపించకపోయినా సరే అవి ఉన్నాయని రుజువు చేసుకొని అలాంటి విశ్వాసం అంటే ప్రగాఢమైన విశ్వాసం. అలాంటి విశ్వాసంతో ఉన్నదా? ఆయన ఒక ప్రతిష్ఠితుడండి. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి, ఆయన గుణమే ఇదొక లక్షణం. హానోకు గారు ప్రతిష్ఠించబడ్డాడు, ఉపదేశకుడు. ఆయన ప్రత్యేకించబడి సపరేట్ చేయబడినటువంటి ఆయన బ్రతుకు దినములన్నీ మరి బైబిల్లోనే ఉంటుంది. ఆదికాండంలో 365 రోజులు ఆయనతో ప్రభుతో నడుస్తూ చివరికి కుమార్తెలను కని ఆయన దేవుని చెంతకి వెళ్ళిపోయాడు. ఇక కనపడలేదంటారండి. ఎవరి గురించి రాయలేదండి. ఈయన గురించి బైబిల్లో ఎక్కువ మార్లు రాయలేదు, 3 సార్లే రాశారు. ఆదికాండము 5వ అధ్యాయంలో రాశారు, మరి అలాగే ఈ ఎబ్రీ పత్రికలో రాశారు. ఇంకొకటి యూదా, ఒకసారి చూడమ్మా. యూదా చూడండి, అది ప్రకటన గ్రంథం ముందు ఉంటుందండి. ఒకే అధ్యాయం ఉంటుంది. 14-15 వచనాలు ఒకసారి చూద్దామంటారండి. యూదా 1వ అధ్యాయము 14. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరినీ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తమకు విరోధంగా చేసిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. చూడండి, యేసుక్రీస్తు వారి రాకడ గురించి కూడా చెప్తున్నాను. ఈజ్ ఎ గ్రేట్ ప్రాఫిట్ అండి, ఈజ్ ఎ గ్రేట్ బిలీవర్. ఆయన విశ్వాసము, ఆయన మరి యేసుక్రీస్తు వారు రాబోతున్నారని ఆయనకి ముందే తెలుసు. ఈయన ఎలాంటి వాడండి? ఈయన ఎక్కడ పుట్టాడో తెలుసండి? బబులోన్లోనే పుట్టాడంట. ఆయన బబులోన్లోనే పుట్టాడు. పరిశుద్ధులకు ఈ నోవా గారికి ఏమవుతారు తెలుసా? ఆయన గ్రేట్ ఫాదర్, ముత్తాత అవుతారు. అలాగే ఆదాం గారికి గ్రేట్ గ్రాండ్ సన్, మునిమానవుడు అవుతారు. వాళ్ళ మధ్యలో ఉంటాడు ఈయన. ఎక్కడ పుడతాడంటే ఈయన బబులోన్లో పుడతాడు. ప్రతిష్ఠింపబడిన వాడు, ఎంతగానో నిష్ఠగానో ఆయన్ని ఆరాధిస్తూ. ఆనాడు బైబిల్ ఉందండి? లేదు. ప్రభు చెప్పిన మాటలు విని ధ్యానిస్తూ నీతి మార్గంలో నడిచారు, నిజమైన మార్గంలో నడిచారు. ఆయనతో నడువుటంటే చూడండి, మరి మొన్ననే విన్నాం రీసెంట్గా, మరి రెవరెండ్ సామ్యుయల్ గారు చెప్పారు, ఆయన మహిమలో నడిస్తే మనకి ఏమి రావండి, పాపాలు, లోపాలు, శాపాలు ఏమి ఉండవు, అన్నీ కడగబడతాయి. ఆయన మహిమైశ్వర్యంలో ఉంటే, ఆయన వెలుగులో నడిస్తే మనకేం తక్కువ అండి? అన్నీ సమకూడి జరుగుతాయి. ఆయన మహిమలో, ఆయన దాంట్లో ఉండాలంటే ఈయన ప్రత్యేకించబడిన వాడు, ఆయన ప్రతిష్ఠితుడండి. పరలోకానికి మరి ఆయన చేరుకున్నటువంటి వారు. ఇంకా ఎన్నో ఉండే మాటలు ఆయన గురించి మాట్లాడాలంటే. ఆయన పేరులోని ప్రత్యేకత ఉందండి. ఆయన ప్రత్యేకించబడి మనం కూడా ఉన్నాం. మనం ఎలా ఉన్నాం? మనం ప్రతి విషయమునందును మనం పరీక్షించుకోవాలండి.
మనం చెక్ చేసుకోవాలి. హౌ వీఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ. మాలో మరి ప్రత్యేకత ఉన్నదా? మమ్మల్ని చూస్తున్న ఇతరులు ఏమనుకుంటున్నారు? మనం ఎలా ఉండాలంటే, ఒక భక్తుడు అంటారు, నడుస్తున్న బైబిల్ లాగా ఉండాలంటండి, కదులుతున్న వాక్యాల్లాగా ఉండాలంట. మనల్ని చూసి, మన బిహేవియర్ని చూసి ఇతరులు, ఇదిగో వీరు జీవము గల యేసుని మరి పూజించేవారు కాదా అని తెలుసుకుని వాళ్ళు కూడా మారాలండి. మనం బైబిల్ చదివి వినిపించాలి, చెప్పాలి అనేటువంటి అవసరత కూడా ఉండదండి. మనమే ఒక బైబిల్ లాగా ఉండకూడదా? మనమే ఒక కదులుతున్న బైబిల్ లాగా ఉండకూడదా? మన బిహేవియర్ని, మన నడవడికని, మరి యోబు గారు ఏమంటారండి, ఆయన కన్యకను చూడకూడదని ఆయన కళ్ళతో నిబంధన చేసుకుంటారండి. మన ఎలా ఉండే, మన చూపులు ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన బిహేవియర్ ఎలా ఉంది, మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మన మాటలు ఎలా ఉన్నాయి, ఉప్పు వేసినట్టు ఉంటాయా, సారవంతంగా ఉంటాయా, ఎలా ఉన్నాయండి? మనం పరీక్షించుకోవాలి. ఈ యొక్క ప్రతిష్ఠుడు కావాలంటే ఏమన్నానంటే, మనకి మారు మనసు కావాలండి. మాయ మనసు అనేది వదిలేసేసి మారు మనసు పొందాలి. క్రీస్తుకు అనుకూలమైన మనసు ఉండాలి. నిజమైన మారు మనసు కావాలి. పాప క్షమాపణ పొంది బాప్తిసం పొందాలి. తర్వాత మీ వివాహం సమయంలో మీరు ఏమైనా బాప్తిసం తీసుకున్నారేమో, కానీ నిజమైన వివాహము, గొర్రె పిల్ల వివాహవాసం కొరకు మనము బాప్తిసం తీసుకొని మన విశ్వాస జీవితాన్ని అనునిత్యం ప్రతిదినము మనం దేవుని వాక్యంలో కడుక్కోవాలి. ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నదండి. ఆయన రాకడ అతి దగ్గరలో ఉన్నది. ఎన్నో సూచక్రియలు. మరి ఎత్తబడే గుంపులో ఉంటున్నామా, మనం విడవబడే గుంపులో ఉంటున్నామా? మన సాక్షి జీవితం ఎలా ఉన్నది? మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నట్టు కాదండి. మనం ప్రతిదినము, అనునిత్యము, అనుదినము ఆయన వాక్యంలో కడగబడుతూ మరి ముందుకు, మరి మారు మనసు లేనప్పుడు మనం ఎలా ఉంటామంటే అనిల్లాగా ఉంటాం. మారు మనసుకు వచ్చిన తర్వాత ఇట్స్ డిఫరెంట్, మన ధన్యులుగా ఉంటాం. మారు మనసు ఉంటే లోకస్తులుగా ఉంటాం, కానీ ఇప్పుడు ఒక సంఘస్థులం, క్రీస్తు సంఘస్థులం అండి. మారు మనసు లేక క్రితం మనము చీకటిలో నడుస్తాం, చీకటి సంబంధం. కానీ మారు మనసు పొందిన తర్వాత పవిత్రమైన మహిమగల వెలుగు సంబంధం అండి. వెలుగు ఎవరో కాదు, మన ప్రభువైన అయిన యేసుక్రీస్తుల వారు. ఆయన వెలుగులో ఉండాలంటే, ఆయనతో నడవాలంటే మనము ఆయన లేఖనాలు, అమూల్యమైన లేఖ, జుంటిదైన దారుల కన్నా మధురమైనవి అంటండి. మనం చదువుతున్నామా? హౌ వీఆర్ లివింగ్. మనం ఒక టెస్ట్ మనీ వదిలి వెళ్ళాలండి. మనం వెళ్ళేది మన ప్రయాణము. అనుకోండి, ఆనోకు గారి ప్రయాణం ఎక్కడ ముగిసిందండి? పరలోకంలో దేవుని వద్దకు వెళ్ళిపోయారంట. మన నడక, మన ప్రవర్తన ఎలా ఉందండి? మనం ఎలా నడుస్తున్నాం? అనుదినము దేవునితో నడుస్తున్నామా? అనుదినము దేవునితో సహవాసం, సాంగత్యం కలిగి ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలండి. మనం పరీక్షించుకుంటే మనము ఇంకా దేవుని యందు ఇంక ఎదగగలము, దేవునితో ఉండగలము. మనము ఇంకొకటి చూద్దామనండి. రెండవ సూచన అయింది. రెండవ యొక్క లక్షణం ఈయనంటండి, పరిశుద్ధాత్మ అభిషేకము గలవాడట. పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే మన యూదా 1:14 ఆయన ఎలా చెప్పగలడండి? ఆయన పరిశుద్ధాత్మను పొందాడు. జీసస్ సెకండ్ కమింగ్ గురించి చెప్తున్నాడు ఆయన. మరి ఆయన ఎట్లా వస్తున్నాడండి? కొదమ సింహంలాగా వస్తున్నాడు. కొదమ సింహంలాగా ఆయన సింహాసన స్థితుడైంటాడు. ఆయన ఎలాంటివాడంటే పరిశుద్ధాత్మ అభిషేకం గలవాడు. అవును, ఆయన అభిషేకించబడ్డాడు. మరి నీ యొక్క పరిశుద్ధత ఎలా ఉన్నది? మనం పరిశుద్ధంగా జీవిస్తున్నాము. మనం హెస్కేలు ఆత్మతో కొనిపోబడిన వాడని అంటారు. హెస్కేల్ గ్రంథంలో ఉంటుందని తీయొద్దు. హెస్కేల్లో కూడాను పరిశుద్ధాత్మ వస్తేనే మనకు తెలుసు. మనకి అపోస్తల కార్యాలు 8:29 ఉంటుంది. ఫిలిప్ గారు, ఆయనకి మరి ప్రభువు పరిశుద్ధాత్మ ఇస్తే, అదిగో ఒక ఫైనాన్స్ మినిస్టర్ విశ్రాంతి దినమున రథం మీద వస్తున్నాడు.
ఆయన యెషయా గ్రంథం చదువుతూ వస్తున్నాడు, కానీ ఆయనకి ఏం అర్థం అవ్వట్లేదు. ఆయనకి వెళ్ళి వాక్యం చెప్పి బాప్తిస్మని ప్రభుదూత పంపితే ఆయన పరిగెట్టుకుంటూ వెళ్తాడు. ఒకసారి చూద్దామండి, అపోస్తలుల కార్యం 8:29 ఫిలిప్ గారు రథము కంటే వేగంగా ఎప్పుడు పరిగెత్తగలరంటే రథం కన్నా దానిని కలుసుకోమని చెప్పారు. అప్పుడు ఆయన పరిగెట్టుకుంటా అప్పుడు ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా, నీవు చదువుచున్నది గ్రహించగలుగుతున్నావా అని అడుగగా అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపిస్తే గాని చూపుకుంటే ఎలాగూ గ్రహించగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ఫిలిప్పును వేడుకున్నప్పుడు ఆయన కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇదిగో నీటి మడుగు వచ్చింది, మళ్ళీ అవకాశం పోద్దాం. ఆయన వాక్యం ఉన్న తర్వాత మారు మనసు పొంది అక్కడే బాప్తిసం తీసుకుంటారు. పరిశుద్ధాత్మ పొందితే మనకి ఏలీ గారికి ఒకటి తెలుసు కదా, ఎవరండి కింగ్, ఎవరు, ఆహాబు. ఇదిగో మరి వర్షం వస్తుందని వెళ్ళిపో రథం ఎక్కారంటే ఆయన రథం వేసుకుని స్పీడ్గా వెళ్ళిపోతాడు. ఈయన నడుము బిగించి పరిశుద్ధాత్మని పొంది ఆయన రథం కన్నా ముందుకు వెళ్ళిపోతాడు అక్కడికి. పరిశుద్ధాత్మ శక్తి ఉంటే మనం కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోకి అవన్నీ జరుగుతాయండి. ఆ పరిశుద్ధాత్మ శక్తి కావాలంటే మనం ప్రభుతో నడవాలి. ఆయన లేఖనాల అనుదినము పఠించాలి, ఆయన సన్నిధిని కోరాలి, ఆయన ఆరాధించాలి, ఆయన హెచ్చించాలి, ఆయన పూజించాలి, ఆయన గణపరచాలి. ఆయన మాటలు మనం నేర్చుకున్నవి తెలియని వారికి కూడా చెప్పాలండి. మరి బైబిల్లో రాసి ఉంది, ద హార్వెస్ట్ ఈజ్ మోర్, ద లేబర్ ఆర్ లెస్. కోత విరివిగా ఉన్నది, కొయ్యవారు లేరంటారు. చూడండి, ఈ పరిశుద్ధ లేఖములను పఠిస్తూ పరిశుద్ధ లేఖములను నేర్చుకుని తెలియనటువంటి వారు, ద వర్డ్ షుడ్ రీచ్ టు ద అన్రీచ్డ్ ఏరియాస్. చూడండి, మరి ఫారెస్ట్లోను తెలియని చోట యేసుక్రీస్తు అంటే తెలియని వారు ఎంతమంది ఉన్నారు. మనం చదువుకున్నవాడు, మనకు దేవుడు బలమును శక్తిని ఇచ్చాడు. మన బలమును శక్తిని మనము యేసుక్రీస్తు వారి సేవ కొరకే. చూడండి, సాక్షులు కాకపోయినా సాక్షులుగా బ్రతుకుదామా, మన సాక్షి జీవితం నిలబెట్టుకుందామా, మనం సాక్షులుగా ఉందామండి. తర్వాత అపోస్తలుల కార్యాలు 2:1 ఉంటుంది. అక్కడ ప్రార్థన చేస్తుంటే అందరి మీద పరిశుద్ధాత్మ నిండి అన్య భాషలు మాట్లాడాను. చూద్దామా రండి ఒకసారి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 1-2 వచనాలు చూడమ్మా. పెంతెకొస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. చూడండి, తర్వాత 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చూడండి, అది రావాలంటే ఎంత నడవాలండి ప్రభుత్వం, ఎంత ధ్యానించాలండి. మరి ధన్యురాలైనటువంటి పరిశుద్ధురాలైనటువంటి యోగ్యురాలైనటువంటి మరియమ్మ తల్లి గారు కూడాను 120 మందితో కలిసి మిద్ది మీద ఆమె కూడా ఉపవాసం ఉండి ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందుకుంటుందండి. ఆ మరియ తల్లి ఎంత గొప్పదండి. పరిశుద్ధుడు ఆయన గర్భము జన్మించాడు. అంత యోగ్యురాలు, ధన్యురాలు, పవిత్రురాలైనటువంటి ఆమె కూడా 120 మందితో కలిసి మిద్ది మీదకి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే అది మాటలు కాదండి, తెలిసిపోతూ ఉంటారు. అలాగే ఈయన పరిశుద్ధ ఆత్మ అభిషేకము కలవాడిన ఎవరండి ఈయన? హానోకు గారు. మొట్టమొదటి ఏం చూసామండి మనం? ఆయన ప్రతిష్ఠితుడు, ప్రత్యేకించబడినవాడు. రెండవదిగా పరిశుద్ధాత్మ అభిషేకము గలవాడైన. మూడవది చూద్దామనండి, ఆయన మళ్ళీ ప్రవచనాల వరములు కలిగినటువంటి వాడు. ఆయన ప్రవచనా వరాలు కలిగినటువంటి వాడు. మీకు ఒక గుర్తింపు ఉండాలండి. రావాలంటే యేసులో ఎదగాలి. మన సిలువులు మన మెడలోను గుళ్ళలోను పెట్టుకోవటం కాదండి,
సిలువ మన బ్రతుకులో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. అదే నిజమైన బ్రతుకు. మరి ప్రవచన వరాలు ఇవి కాదండి. యూదా పత్రిక 1వ అధ్యాయం 14-15లో ఈయన ప్రవచిస్తారు యేసుక్రీస్తు వారు వస్తున్నారని. ప్రవచన వరాలు, అన్య భాషలు మాట్లాడటం. ఎంతమంది లేరండి. అబ్రహాం గారికి ఒక గుర్తింపు ఉన్నది. ఎలాంటి వాడైనా విశ్వాసానికి తండ్రి అంటారు. యోసేపు గారికి ఒక గుర్తింపు ఉంది. ఆయన దర్శనాలు కలలు కనేటువంటి వరము గలవాడని. మోషే గారికి ఒక గుర్తింపు ఉన్నది. ఆయన మహాసాత్వికుడు, నా ఇల్లంతటోనని ప్రభువారే సాక్ష్యం ఇస్తారు. దానియేలు గారు, యెహెజ్కేలు గారు, వీళ్ళందరూ కూడాను ప్రవచనాలు ప్రవర్తించేవారు. మనకేముందండి? మరి మనకి గుర్తింపు ఉన్నదా? మనం చూస్తూనే ఈయన ప్రత్యేకించబడినటువంటి వారు, ప్రతిష్ఠించబడినటువంటి వారు, ఆత్మాభిషేకం పొందినటువంటి వారిని ఇతరులకు గుర్తించాలండి. నేను అన్నిటిగా ఉన్నప్పుడు నా భార్య ప్రగాఢమైన విశ్వాసం, నాకు ఎంతటి ఆశ అంటే నా భర్త మారి దేవుని వాక్యాలు చదివి దేవుని వాక్యం చెప్పాలని. ఇప్పుడు ఆమె ఎంత సంతోషంగా ఉంటుందంటే బైబిల్ తెలియనటువంటి వాడికి బైబిల్ నేర్పింది ఆమె. షీఈస్ మై మెంటర్. ఆమె ఎన్నో గైడ్లైన్స్ ఇచ్చి, మరి ఆయన విశ్వాసం చూడండి ఎలాంటి విశ్వాసం అంటే మనం చెప్పాం కదా, ఎబ్రీ 11:1లో నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. ఆమె నిరీక్షణ చేసింది. ఎంతకాలం అండి? 38 years నిరీక్షణ చేసింది. అలాంటి నిరీక్షణ మనకున్నదా? మనకేమున్నాయండి? మన ప్రవచన వరాలు ఉన్నాయా? మన ప్రత్యేకించబడిన వారమా? పరిశుద్ధాత్మ పొందిన వారమా? ఈయన గురించి ఎన్ని పాఠాలండి, అనేకమైన పాఠాలు. ఈయన మహా గొప్ప భక్తుడి గురించి నేర్చుకుందామనండి. ఇంకెళ్దామరండి. 4వదిగానే ఆయన దేవునితో నడిచినవాడు, లోకములో పాపములో నడవలేదండి. మనము లోకంలో నడుస్తున్నామంటే పాపంలో నడుస్తున్నామని. కీర్తనలు ఒకసారి తీయమ్మా. కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాస్కులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. మనం ధ్యానిస్తున్నామండి దివారాత్రులు. ఈయన అనూప్ గారు దివారాత్రులు ధ్యానించి, ఆయన ఆరాధించి, ఆయన కీర్తించి, ఆయన సహవాసం కలిగి ఉండటం వల్లే ఆయనతో నడిచారండి. మమ్మల్ని కూడా నడుస్తున్నాం. హౌ యు ఆర్ వాకింగ్ విత్ గాడ్. అతడు చేయనిదంతయు సఫలమవుతుంది. ఆయన చేయనిదంతా సఫలమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తారు కదా, ఒక భక్తుడు అంట దేవునితో నడుస్తూ వెళ్తుంటే సముద్రం ఒడ్డున కొంత దూరం వెళ్ళిన తర్వాత చూస్తే ఆయన వాళ్ళిద్దరూ అడుగులు కనిపిస్తాయంట సముద్రం ఇసుకలో. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తివే కనిపిస్తాయంట. అప్పుడు ఆ భక్తుడు అంట ప్రభువా, నన్ను విడిచిపెట్టావు, ఇప్పుడు వరకు నాతో నడిచావు కదా, మరి ఒక్క వ్యక్తి అడుగులు కనపడుతున్నాయి అని అడిగితే, అయ్యా నువ్వు అలసిపోయావయ్యా, నాతో నడుస్తూ నడవలేకపోతున్నావు, నేను నిన్ను ఎత్తుకున్నావి, ఆ కనబడే అడుగులు నీవి కాదు నాయన, నావి. ఎలా ఉండాలంటే ఆయనతో నడుస్తూ అలసిపోయి మన ప్రయాణం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఆయనతో ఏమంటారు, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం అది వదిలేయాలండి. ఆయన వాక్యాలు అనునిత్యము ప్రతిదినము ధ్యానించేవారు ధన్యులు. అలా చేయగలుగుతున్నామా? అలా ఉంటున్నామా? ఇది మనం పరీక్షించుకోవాల్సిన విషయం అండి. పవిత్ర లేఖనాలు ఆదికాండం నుంచి మనకు అనేకమైన ఉపమానాలు, అనేకమైన పాఠాలు, అనేకమైన జీవిత చరిత్రలు నేర్పుతూ వస్తాయి. వాటి నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నాం? మహాభక్తుడైనటువంటి దావీదు గారు కూడా ఆయన కంటితో పాపం చేసి పాపంలో పడిపోతాడు. అవునండి, ఎంతమంది లేరండి? వాటి నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నాం? ఈ యొక్క జీవిత సత్యాలు, ఈ యొక్క నిజమైన సజీవమైన మార్గంలో మనం వెళ్ళాలంటే మనము దేవునితో నడవాలి. ఆయన నడిచేయండి. అనూప్ గారు నడుస్తూ 365 రోజులు నడుస్తూ దేవుని దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోయి ఇక కనిపించలేదంట.
ఆయన దేవుడే సాక్ష్యం చెప్తున్నాడండి. ఆయన ప్రభువుకు ఇష్టమైనటువంటి వాడంట. చూడండి, మరి నీ గురించి దేవుడు ఏమైనా సాక్ష్యం చెప్తున్నారండి? మోషే గారి నుంచి సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన సాత్వికుడున ఇల్లంతట్లో అంటున్నారు. మన సాక్షి జీవితం ఎలా ఉన్నదండి? మన సాక్షి జీవితాన్ని అనునిత్యము ప్రతిదినము మరి దేవుని వాక్యంలో కడుక్కుని దేవుని వెలుగులో చూసుకోవాలి. హౌ ఐ యామ్ బిహేవింగ్, హౌ ఐ యామ్ టాకింగ్. మనం మాట్లాడే మాటలో యేసుని చూపించాలి, మన ప్రవర్తనలో యేసుని చూపించాలి, మన బిహేవియర్లో యేసుని చూపించాలి. ఆయనతో నడుచుట అంటే నిజంగా అన్నటువంటి ఆయన వాక్యాలను, ఆయన అమూల్యమైనటువంటి లేఖనాలను పఠిస్తూ ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఆయనతో నడవటమేనండి. ఇప్పుడు ఎన్ని చూసామండి? ఆనోకు గారు ప్రతిష్ఠించబడినవాడు, రెండవది పరిశుద్ధ అభిషేకము గలవాడు, మూడవది ప్రవచనావరాలు గలవాడు, గుర్తింపు గలవాడు, నాలుగవది దేవునితో నడిచినవాడు, ఐదవది కుటుంబ బాధ్యత గలవాడు. ఆదికాండంలోనే 5 ఒకసారి చూద్దాం రండి. 5వ అధ్యాయము 21వ వచనం చూడమ్మా. మెతూషలను కనెను. హానోకు మెతూషలను కన్న తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు. ఎన్ని వందలండి? 300 ఏళ్ళు నడిచారంట. నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయాను. మరి పవిత్ర గంధములు చూపించింది ఈయనొకడు, ఏలియా గారు ఒకడు, యేసుక్రీస్తు వారు. వీళ్ళని ఆరోపణమయ్యారండి, ఇంకెవరు లేదు. అలాంటి సంఖ్యలో మొట్టమొదటిగా చేర్చబడినటువంటి వారు. మరి ఆనోకు గారి జీవిత చరిత్ర నుంచి మనం ఏమి నేర్చుకోవాలండి? మనం ఎక్కడున్నాము? మన జీవితం ఎట్లా ఉన్నది? కుటుంబ బాధ్యత గలవాడంటండి. ఈరోజు కుటుంబ బాధ్యత అంటే నాకు గుర్తొస్తుంది. బిహెచ్ఎల్లో ఒక మేనేజర్ ఉన్నారు. ఆయన భార్యను అతను 22 సంవత్సరాలు అయిందంట మాట్లాడుకుని. మరి 2 పిల్లలు పుట్టారు, ఒక ఇంట్లోనే ఉంటారు, ఐక్యత లేదు. భార్య అంటే విలువ లేదు, భార్య అంటే గౌరవం లేదు. మాట్లాడుకోవాలండి. భార్య ఎవరండి? పేతురు గారు ఏమంటారు? 1 పేతురు 3:7లో బలహీనమైన ఘట్టము భార్యను సన్మానించుడు, రెస్పెక్ట్ హర్. ఆమె ఎవరండి? 20-25 సంవత్సరాలు వేరే కుటుంబంతో ఉండి ఆమె వదిలేసి మీతో వచ్చి మీ యొక్క వంశావళిని అభివృద్ధి చేయటకు మీతో వచ్చిందంటే మరి ఆమెకి రెస్పెక్ట్ ఇవ్వద్దండి. బలహీనమైన ఘటం అంటే కుండ. జాగ్రత్తగా ఉండాలి, ప్రేమించాలి, ఆరాధించాలి. అలాంటి కుటుంబ బాధ్యతలు గలవాడే ఆయన మనవళ్ళు మనవరాలను కని మరి దేవునితో నడుస్తూ వెళ్ళిపోయాడంట. ఎంతట ధన్యుడండి ఆయన. మనం ఎలా ఉన్నాం? హౌ యు ఆర్ బిహేవింగ్, యు ఆర్ బెటర్ ఆఫ్. మన భార్యతో ఎలా మాట్లాడుతున్నాం? ఒక మాట అడిగితే అంటే మరి తిరిగి తీసుకోలేవండి. జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివార ఎన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. చూడండి, జ్ఞానము చొప్పున మనం ఎలా ఉండాలండి? జ్ఞానముతో, ప్రేమతో. అదే 1 తిమోతి 4:12 కూడా అంటారు ఈయన. 1 తిమోతి 4:12 చూద్దాం రండి ఒకసారి. తిమోతి రాసిన పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయం అండి 12వ వచనంలో, ఈ సంగతులు ఆజ్ఞాపించ బోధించము, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండవు. ఎలా ఉందండి మీ మాదిరి జీవితం? ఎలా ఉంది? మరి మన మాదిరి జీవితం ఎలా ఉంది? ఇంక ఎన్నో మాటలు. మార్కు 1:40లో నీకు ఇష్టమైతే ఆయన అంటాడు. చూడండి, ఎవరు? ఒక కుష్టి వ్యాధి గలవాడు. చూడొద్దులేండి. ఆయన ఏమంటాడంటే మనం ఎలా అడగాలి ప్రభువుని?
ప్రభువా నాకు ఇది ఇయ్యను అది ఇయ్యను అని అడగకూడదు. అయ్యా నీకు ఇష్టమైతే దయచేయమని. మనకి పవిత్ర లేఖనాలు ఉంటుంది, అడుగుడు ఇయ్యబడును, తట్టుడు తీయబడును, వెతుకుడు. ఏమని అడగాలి మనం? కోట్లు ఆస్తులు కార్లు అని అడగదండి. పరిశుద్ధాత్మ అయ్యా, నేను ఎలా జీవించాలో నాకు అలాంటి వరాలు అయ్యాయి అని అడగాలి. ఆయన ఏం అడగాలి? నేను నా కుటుంబం. జాషువా గారు ఏమంటారు? నేను నా కుటుంబం అందరూ యెహోవానే సేవిస్తున్నాం. మా ఫ్రెండ్స్ ఉన్నారండు, 4 ఉంటారు ఇంట్లో. భార్య ఒక చర్చికి వెళ్తుంది, భర్త ఒక చర్చికి వెళ్తాడు, కూతురు ఒక చర్చికి, కొడుకు ఒక చర్చికి. మనం ఒక సంఘంతో ఉన్నామంటే సంఘ సహవాసం ఉండాలి, సంఘ సభ్యులతో సహవాసం ఉండాలి. మనం ఎలా ఉన్నాము? కుటుంబ సభ్యులతో బాధ్యత కలిగి ఉన్నావా? ఇంట్లో ఏం కావాలో చూసుకుంటున్నావా? ఈయనెంత బాధ్యత లేనిదే మనవాళ్ళు మనవరాలతో ఆశీర్వదించబడ్డారని. ఇంకో విషయం చూసుకుందాం రండి. మరి విశ్వాసం గలవాడిన ఈయన ఎలాంటండి? విశ్వాసం మనం చూసాం, ఎబ్రీ 11వ అధ్యాయంలో చూసాం కదండి. ఆయన 5:6లో ఆయన విశ్వాసం ఎలా ఉంటుందంటే ప్రభువే సాక్ష్యం ఇస్తాడు. ఒకసారి 5వ అధ్యాయం 1:5 చదువమ్మా. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని ఎలా ఉన్నాడండి? దేవుడికి ఇష్టడుగా ఉన్నాడంటండి. మరి మీ ఇష్టడుగా ఉంటున్నావా? ఆ సాక్ష్యం చూడండి, ఆయనకి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. దిష్టుడుగా ఉన్నానండి, విశ్వాసం గలవాడని ఆయన. ఎంత అండి గొప్ప విశ్వాసం అయింది ఆయన. ఇంకా చూస్తే సమయం లేదు కానండి. 7వది మంచి సాక్ష్యం జీవితం గలవాడు. ఇందులో ఇప్పుడే చూసింది. అలాగే పరిశుద్ధత, నీతిగా, నిజాయితీ గల సాక్ష్యం గలవాడుగా దేవుని కొరకు బ్రతకాలండి. మన సాక్ష్యం ఎలాంటిదంటే కత్తికి మంచి స్ట్రాంగ్ పిడి ఎలా ఉంటుందో ముఖ్యమైనదో మన క్రైస్తవ జీవితానికి కూడా సాక్షి జీవితము చాలా ముఖ్యమండి. మన సాక్షి జీవితాన్ని అనునిత్యము అమూల్యమైన లేఖనాల్లో కడుక్కుంటూ మరి ఆయనతో నడిస్తే మన సాక్షి జీవితం ఉంటుంది. ఇంకా 1 తెస్సలోనికీ 4:16 ఒకసారి చూడమ్మా. ఆయన ఎలా వస్తారంటే మేఘాల పైన ఆయన తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు? సదాకాలం ఉండేటువంటి చోటికి. 1 తెస్సలోనికీ 4వ అధ్యాయం ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు ఎలా వస్తారండి? ఆర్భాటంతో, బూరలతో. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. అలాగే ప్రకటన గ్రంథం 11:15 కూడా ఉంటుంది. ఆయన వస్తారండి. ఆర్ యూ రెడీ ఫర్ ద ర్యాప్చర్? ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ ద ర్యాప్చర్? బుద్ధి కలిగిన కన్నికల్లాగా సిద్ధపడి మరి శుద్ధిలో నూరి పోసుకుని మరి ఎదురు చూస్తున్నారా? మీ సాక్షి జీవితం ఎలా ఉన్నది? ఎత్తబడే గుంపులో ఉంటాననే నిరీక్షణ ఉన్నదా మనకి? వస్తారండి. ఆయన ఎలా వస్తారు? సడన్గా ఒక థీఫ్ లాగా వస్తారు. తిరగలి విసురుతూ ఉంటారు 2 స్త్రీలు. ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. పొలంలో నాగటి దున్నుతూ ఉంటారు. చూడండి, ఎన్నో మరి సూచక్రియలు ఇచ్చారు. ఎలా ఉంది? మనం ఎలా నడుస్తున్నాం? మన సాక్షి జీవితం ఎలా ఉంది? మన సాక్షి జీవితం మన దేవునితో నడుస్తున్నామా? దేవునితో ఎలా నడుస్తున్నాం? ఆయన మార్గము ఎలాంటి మార్గం అండి? నిత్యమైన మార్గము, నిజమైన మార్గము, సత్యమైన మార్గములో, స్వచ్ఛమైన మార్గంలో, జీవగల మార్గంలో నడుస్తున్నారా? ఆయన అమూల్యమైనటువంటి మార్గం అండి. ఆయన అడుగుచాడలో నడుస్తున్నామా మనం? ఈరోజు మన సాక్ష్యాన్ని, మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఇదిగోండి ఆయన రాబోతున్నాడు, కొదమ సింహంలాగా రాబోతున్నాడు. ఆర్ యూ రెడీ టు ఫేస్ ద ర్యాప్చర్? మీరు సిద్ధపాటు కలిగి ఉన్నారా? అనుదినము పవిత్రమైన లేఖనాలు పఠిస్తూ, ఆయన్ని ధ్యానిస్తూ, ఆయన ఆరాధిస్తూ ఆయనతో నడుస్తున్నారా? హానోకు లాగా నడుస్తున్నావా? ఎలా నడుస్తున్నాం? ఒక్కొక్కసారి భక్తుడు అంట కదా, ఆ రోజు నేను 5-6 అధ్యాయాలు చదవకపోతే నాకు మనశ్శాంతి ఉండదంటారు. మేము కూడా దేవుని చిత్తం బట్టి మా భార్యాభర్తలు ఇద్దరం ఏకమయ్యి ఇద్దరం కలిసి బైబిల్ చదువుతున్నాం. నేను అంతక్రితం కూడా సాక్ష్యం చెప్పాను. భార్యాభర్తలు ఇద్దరు కలిసి అనేకమైన పనులు చేస్తారు. షాపింగ్ కానీ, భోజనం కానీ, ఎక్కడికైనా వెళ్తారు కానీ కలిసి మరి
డూ యూ హ్యావ్ ఫ్యామిలీ ప్రేయర్? ఎంతకాలం అయిందండి మీ ఇంట్లో ఆ కుటుంబ ప్రార్థన పెట్టుకుని? కలిసి చదువుతున్నారా? చాలామంది చూశారు. మేము లాస్ట్ ఇయర్ చదివాం. వీ హ్యావ్ ప్రూవ్డ్ అవర్ సెల్ఫ్. వీఆర్ రీడింగ్ టుగెదర్ ద బైబుల్, హోలీ బైబుల్. ఇప్పుడు కూడా చదువుతున్నాం. ఇర్మియా గ్రంథం వరకు వచ్చాము. మీరు అందరూ కూడా నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. నేను అల్పుడను, బలహీనుడను, ఐందవం నుంచి వచ్చిన వాడిని, దేవుని వాక్యం తెలియనటువంటి వాడిని, దేవుని వాక్యం నేర్చుకోవాలని, దేవునిలో ఎదగాలని, మరి దేవునితో నడవాలని, హానోకులాగా నడవపోయినా కానీ మరి కొంతవరకు బ్రతికినంతకాలం ఒక సాక్షి జీవితం వదిలి వెళ్ళాలని ఆశపడుతున్నాను. మీ అందరూ కూడా ఈ షాలోమ్ ప్రేయర్ ఫెలోషిప్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, అందరూ బ్రదర్స్ సిస్టర్స్ కూడా, మీ అందరికీ నా హంబుల్ రిక్వెస్ట్, మనం అందరం కూడా సాక్షి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. సాక్షి జీవితంలో సన్నగిలొద్దు. మీరందరూ కూడా దయచేసి నా గురించి, నా ఫ్యామిలీ గురించి ప్రేయర్ చేయండి. మరొకసారి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయము ఇచ్చినటువంటి మరి దైవజనులు రెవరెండ్ డాక్టర్ శామ్యూల్ గారికి నా హృదయపూర్వక వందనాలు. శ్యాంబాబు గారికి నా వందనాలు. ఉన్నటువంటి ప్రతి ఒక్క సహోదరికి నా ప్రత్యేకమైన వందనాలండి. ఈ కొద్ది మాటలు దేవుని వినికిడిలో మన అందరి ఎడలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ మరి ఒకసారి అందనాలండి. షాలోమ్, షాలోమ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్.